10 అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తుందని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాసేవా భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులు స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పాటుపడాలన్నారు. అంతేకాకుండా తెలంగాణ కోసం ఉద్యమాలు పోరాటాలు చేసి జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆయన శాలువాలతో సత్కరించారు. స్వరాష్ట్రం కోసం ఇల్లు కుటుంబాలు వదిలి ఉద్యమమే ఊపిరిగా భావించి పనిచేస్తున్న ఉద్యమకారులు గౌరవించడం, ఇలా సత్కరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కేఎస్ఆర్ నాడు తెలంగాణ సాధించిన ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలంగాణ వచ్చి సంతోషమే కానీ దానికోసం కృషి చేసిన వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కానీ తమ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమం అలాగే కనిపిస్తుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెడీ అమ్మ, రెడీ అందరూ చూడు అన్న, రెడీ ప్రమాదం రెడీ అన్న, రెడీ చూడ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు దశాబ్ది ఉత్సవాలు అంటే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన సందర్భంగా ఈరోజు తెలంగాణ కోసం తమ ఆస్తులు దారపోసినటువంటి వాళ్ళు, జైలుకు వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి పెద్ద మనుషులందరినీ కూడా గౌరవించుకోవడం, సన్మానించడం, సత్కరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు పోరాడిందో, జైలుకు పోయిందో, ఆస్తుల్ని కరగదీసుకున్నారో, భార్య బిడ్డల్ని కూడా కోల్పోయిందో, తల్లిని కోల్పోయిందో, భార్యని కోల్పోయిందో, వారందరికీ కూడా ఒకటే ఆకాంక్ష ఉందా, తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం దక్కాలనేటువంటి, వాళ్ళందరినీ కూడా సుఖ సంతోషాలు ఉండేటట్టుగా ఒక గొప్ప వైద్య ఆరోగ్య రంగంలో కానీ, వ్యవసాయం కానీ, విద్యారంగంలో కానీ అన్నిట్లలో కూడా తెలంగాణని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అట్లనే అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, ఆ తల్లి ఆశీర్వాదంతో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతా ఉన్నది. ఎల్లుండి కౌంటింగ్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖు నాడు తప్పకుండా కేంద్రంలో రాష్ట్రంలో మీ కృషిని గుర్తించి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ వేస్తుందని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. చెప్తా ఉన్నా, మొదటి సంవత్సరం 100 మంది ఉద్యమకారులకి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. అట్లనే పింఛన్లు కూడా ఏ ఉద్యమకారులకైతే